శ్రీ సింహాచల పుణ్యక్షేత్రంలో సోమవారం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం కోరుతూ పెద్ద సంఖ్యలో భక్తజనం దీక్షలు స్వీకరించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భక్తులు దీక్షలు స్వీకరించారు. ఈ వేడుకను సింహాచల దేవస్థానం అర్చక స్వాములు, అధికారులు ఘనంగా నిర్వహించారు. నృసింహస్వామి వారిని కీర్తిస్తూ భక్తులు సందడి చేశారు. మేళతాళాలు, మంగళవాద్యాలతో ఈ వేడుక భక్తి శ్రద్ధలతో జరిపారు. సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రినాథరావు పర్యవేక్షణలో ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యాన సీతారామాచార్యులు వైదికులతో దీక్షాధారులకు మాలలు వేశారు. ఏఈఓ ఆనంద్ అధికారులతో పాటు శ్రీచందన పెరుమాల్ పీఠం గురుస్వామి సానబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ జానపద గాయకుడు గుర్రుపోటు శ్రీనివాస్ నృసింహ కీర్తనలతో ఆకర్షించారు. దీక్షాధారణ మహోత్సవంలో భక్తులకు ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు సూచనలు చేశారు. మాలధారణ సమయంలో దీక్షాధారులు తీసుకోవలసిన జాగ్రత్తలను గుర్తు చేశారు. దీక్షలు ముగిశాక భక్తులు నృసింహస్వామి వారికి సమర్పించే ఇరుముడి సామాగ్రిని అత్యంత అమూల్యంగా వినియోగిస్తామని ఆయన గుర్తు చేశారు. మాలాధారణ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. 2వ తారీఖు 12వ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని మళ్ళీ 12వ తారీఖు 1వ నెల 2025 నాడు దీక్ష విరమణ జరుగుతుంది. అలాగే 32 రోజులు దీక్షా కార్యక్రమం తీసుకున్నారు ఎవరైతే ఉన్నారో వారి కోసం చెప్పని మళ్ళీ 12వ తారీఖుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వారు కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ. మన హిందూ మత సంప్రదాయ ప్రకారంగా, ఆలయ సంప్రదాయ ప్రకారంగా తిథులనే అందరూ కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏదైతే కనుక కమిట్మెంట్ అయి ఉన్నామో మాకు విశేషమైన ఉత్సవాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా 12వ తారీఖునే దీక్షా విరమణ ముహూర్తం అంచేత ఆ రోజునే దీక్షా విరమణకి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ పై సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలోనే జరగచ్చు కాక అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే నియమంతో అందరూ కూడా శ్రద్ధగా పాటించవలసిందిగా విజ్ఞప్తి. ఇది స్వామి యొక్క తిథులని నిర్ణయించుకుని జరిగే తప్పొడిచి ధనుర్మాస వ్రతం కాదు. ఈ దీక్షని భోగి వరకు పొడిగించండి, సంక్రాంతి వరకు పొడిగించండి అని చెప్పడానికి సాధ్య కాదు. ఇది ఏదైతే ప్రారంభం అయితే ఉంటుందో ఆ తిథి నాడే ప్రారంభం చేస్తాం. తిథి ఏనాడైతే కనుక నక్షత్రం కలిసి పూర్తి అవుతుందో ఆ రోజే దీక్ష పూర్తి అవుతుంది. అంతే తప్పొడిచి ఏ రకమైనటువంటి వేరే నిర్ణయాలు ఇందులో ఉండవు. అందరూ కూడా గమనించే ప్రార్థన. అలాగే మా కార్యనిర్వహణాధికారి వారు ఈ దీక్షాపరులందరికీ కూడా 300 రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం కోసమని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి దీక్షా ప్రక్రియలో దీక్షా విసర్జన అంటే ఆ రోజుతో దీక్ష ముగుస్తుందని అర్థం తప్పొడిచి ఈ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో, ఈ మాలలు తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేసో పరిస్థితి వాతావరణం ఈ దీక్షలో లేదు. అందరూ కూడా ఆ దీక్ష పూర్తి అయిన తర్వాత ఆ బట్టలను జాగ్రత్తగా పెట్టుకోవడం, అలాగే ఆ మాలలని స్వామి సన్నిధిలో పెట్టుకుని ప్రతిరోజు కూడా మనం నిత్యం అర్చన చేసుకునేటప్పుడు ఆ మాలను ఒకసారి ధరించి మన అర్చన పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆ మాలని మన పెరుమాళ సన్నిధిలోనే ఉంచగలరు తప్ప
ఇది ఎక్కడ పడితే అక్కడ తీసి పడేసేటువంటి దీక్ష కాదు, అటువంటి మాలలు కాదు ఇది. అందుకోసమని స్వామి నిత్యం మనతో ఉండడం కోసం, స్వామి సేవ చేయడం కోసం, స్వామి కీర్తిని మనం కీర్తిస్తూ మిగతా వారి చేత కీర్తింపజేయడమే ఈ దీక్ష యొక్క విశేషం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే దీక్ష విసర్జన రోజుని అందరూ స్వామికి తీసుకొచ్చేటువంటి పదార్థాలు అనగా పూజా ద్రవ్యములు, అలాగే విశేషించి ఈ యాలకులు, లవంగాలు అటువంటి వస్తువులైనా సరే, పంచదార, బెల్లం లాంటి ఆ పదార్థాలైనా సరే, బియ్యం లాంటి దినుసులైనా కానీ ఏవి తీసుకొచ్చినా కూడా స్వామి దర్శనం అయిన తర్వాత దేవస్థానం వారు ఒక కౌంటర్ని ఏర్పాటు చేశారు బయట. ఆ కౌంటర్లోనే ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి. ఎందుకంటే మనం తీసుకొచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది ఆ రోజుతోటే ఆ కైంకర్యం పూర్తి అవ్వకుండా సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి వచ్చిన భక్తులందరూ కూడా ఫ్రీ ప్రసాదం ఏదైతే ఇస్తామో ఆ ప్రసాదానికి, అలాగే అన్నదానం జరుగుతున్నటువంటి భోజన కార్యక్రమానికి దాన్ని వినియోగిస్తారు. అలాగే ఔషధీకృతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్వామి అనుబంధ దేవాలయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా మాధవధరలో వేణుగోపాల స్వామి సన్నిధిలో రోహిణీ నక్షత్రం నాడు, కిందన బస్టాండ్ దగ్గర ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రవణ నక్షత్రం నాడు, కొండపైన గంగధార దగ్గర ఉండేటువంటి సీతారామస్వామి దేవస్థానంలోని, అలాగే ప్రధాన దేవాలయంలో స్వాతి నక్షత్రం నాడు మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ హవనంలో ఉపయోగిస్తారు. అంచేత భక్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఇస్తే ఏమిటి చేస్తారో, పారేస్తారో, లేకపోతే కనుక ఎవరైనా పట్టుకుపోతారేమో, ఇటువంటి ఊహలేమీ ఎవ్వరూ పెట్టుకోకర్లేదు. మనకి సంప్రదాయం కూడా అదే చెబుతోంది. ఒక చేమ ఉందంటే కనుక దాని ఆహారాన్ని తీసుకుని వెళ్ళి దాని పుట్టలో దాచుకుంటుంది. ఎందుకంటే ఉపద్రవాలు వచ్చినప్పుడు వాడడం కోసం. అలాగే మనం స్వామిని సంపాదించినటువంటి, స్వామి కోసం సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అంతా కూడా ఆ పూటే కైంకర్యం అయిపోకుండా సంవత్సరం అంతా కూడా కైంకర్యం జరగాలి. కాబట్టి మనం తీసుకొచ్చే పదార్థమైనా, వస్తువులైనా, డబ్బులైనా, ఏవైనా మన పిల్లవాళ్ళ కైంకర్యానికి ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్పని విశ్వసిద్దాం. ఇటువంటి ఈ దీక్షని భక్తులందరి చేత జరిపించేటువంటి భక్తిని, శ్రద్ధని, శక్తిని ఈ దీక్షాపరులందరికీ కూడా స్వామి ఇవ్వాలని ప్రత్యేకమైన ఆశీర్వచనం. भगवते वासुदेवाय।